welcome back. Now we are going with cognizant pattern. కొన్ని questions చేసాం and the next question is this. చూడండి already నేను ఈ type of question solve చేసాం. The same thing. If plus means multiplication and divides means plus, into means minus and minus means division. So very simple గా ఎలా చేయాలంటే వాడు ఇచ్చింది as it is గా రాసుకుంటాం. The thing is వాడేమి ఇచ్చాడంటే 36 in plus 2 into 24 next minus 6 divided by 7 and plus 3 ఇలా ఇచ్చాడు. నౌ ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో విత్ అక్కడ ఉన్న సింబల్స్ని చేంజ్ చేస్తాం. ప్లస్ అంటే ఏమన్నాడు? ప్లస్ ప్లేస్లో వాడు మల్టిప్లికేషన్ తీసుకున్నాడంట అండ్ మల్టిప్లికేషన్ ఉంటే ఏం తీసుకున్నాడు? మైనస్ తీసుకున్నాడట. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ then you consider it as a divided by. If it is divided then it is considered as plus. If it is a plus then it is considered as multiplication. Now apply చేద్దాం. 36 2 24 6 7 and 3. First we will go with the BODMAS rule. First ఏం చేస్తాం? డివిజన్ చేస్తాం కాబట్టి we consider what you will get. Here it is 4. 24 divided by 6 అంటే 6 4s 24 కాబట్టి ఇక్కడ 4. ఇంకేముంది మనకి? ఈ రెండు మల్టిప్లికేషన్ 36 into 2 30 30 60 72 minus 4 plus 7 3s అంతా 21 అంతేనా? 70 90 93 minus 4 అంటే 89 is the result. 89 is the result. Confused కాదు, just think. Now we will go with option A. 89 is the value. And if we consider the next problem, the same thing, 78 plus 36, 78 plus 36 minus 6 divided by 4, minus 6 divided by 4 into 3 plus 4, into 3 plus 4. Now వాట్ ప్లస్ ప్లస్లో ఏం తీసుకోవాలి మనం? యూ హ్యావ్ టు కన్సిడర్ ప్లస్ ప్లస్లో మల్టిప్లికేషన్ తీసుకుంటాం, మైనస్ ప్లేస్లో ఇట్ ఈస్ డివైడెడ్ తీసుకుంటాం అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడ్ దెన్ వీ కన్సిడర్ ప్లస్, డివైడ్ ప్లేస్లో ప్లస్ తీసుకుంటాం, ఇంటూకి వచ్చేసరికి ఏం తీసుకుందాం? మైనస్ తీసుకుంటాం అండ్ ప్లస్కి వచ్చేసరికి వీ కన్సిడర్ ఇట్ ఈస్ అ మల్టిప్లికేషన్. అంతేనా? ప్లస్ అంటే మల్టిప్లికేషన్. డన్. 78 36 6 4 3 4. This becomes 6. Now then this becomes 12. 4 3s are 12. Now 36 into 6, 6 8 48 4 42 42 46 46 plus 4 minus 12. Yes, then now what will get here? 46. 68 plus 1 472 minus 12, then you will get 460. Then you will get 460, option C. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 460 వచ్చిందమ్మా. అండ్ దర్ ఇస్ అన్ ఆప్షన్ 460 రైట్ అక్రాస్ చెక్ చేయండి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద వాల్యూస్. నౌ in a certain code language, in a certain language, century is written as, this is belongs to coding and decoding. వాడేమన్నాడు? సెంచురీని ఎలా రాశాడంట? ద థింగ్ ఈజ్ CENTURY. TURY is written as NEC TYRU. While seeing this, ఇది చూడగానే మనం ఏం చేయాలంటే ఈ సెంచురీ అనే దాన్ని వాడు కోడ్ లాంగ్వేజ్లో రాశాడు. ఎలా రాశాడు అన్నది ఐడెంటిఫై చేయాలి మనం. టీ కిందే ఉంది, క్లియర్. అండ్ ఏం చేశాడంటే ఫస్ట్ ఎన్ రాశాడు, ఈ రాశాడు, సి రాశాడు. అంటే దీన్ని ఈ మూడు రివర్స్ ఆర్డర్ రాశాడు అండ్ ద సేమ్ థింగ్ ఈ మూడు కూడా రివర్స్ ఆర్డర్ రాశాడు. అంతేనా? టీ యాజ్ ఇట్ ఈస్ ఫోర్త్ లెటర్ టీ అని పెట్టాడు అండ్ దీస్ 3 letters రివర్స్ ఆర్డర్లో రాశాడు అండ్ దీస్ 3 letters రివర్స్ ఆర్డర్. NEC హియర్ NEC అండ్ YRU. సో ఇదే కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనమే DIVISIBLE
DIVISIBLE. సో ఇది 4 letters మిడిల్ లెటర్ అంతేనా. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ లెటర్స్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. రివర్స్ ఆర్డర్లో ఏమొస్తుంది, IVIDS యాజ్ ఇట్ ఈస్, దీని రివర్స్ ఆర్డర్లో ELBI ఇలా రాస్తాము, ELBI. Now what is the thing, IVIDS, ELBI will go with option D. So coding and decoding ఈజీగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిచ్చిన వర్డ్కి ఏం కోడ్ యూస్ చేశాడు, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్, ఏ లాజిక్ యూస్ చేసి రాశాడు అన్నది చూడాలమ్మ. ఆ సేమ్ లాజిక్ ఏం చేయాలంటే మన ఇచ్చిన దానికి యూస్ చేయాలి. Now in this case the answer is IVIDSELBI will go with option D. Clear? Now see here, a man is going to his office in the east direction by walk. After walking some distance, he turned 90 degrees in clockwise and then 180 degrees to his left hand side. From there he turned 90 degrees in the clockwise direction, then he turned 100 degrees in anti-clockwise direction, finally he turned 35 degrees in the same direction. Finally in which direction he is now? And this is belongs to డైరెక్షన్స్. ఆల్రెడీ నిన్న అలాంటి ప్రాబ్లమ్ అవుట్ చేసామా. సో ఆల్మోస్ట్ ద సేమ్ మోడల్స్ ఇస్తున్నాడు, బీ క్లియర్ విత్ దట్. ఏమన్నా మనకి డైరెక్షన్స్ వచ్చేసరికి ఏమొస్తుంది, వీ హ్యావ్ అ 4 డైరెక్షన్ హియర్. దిస్ వన్ ఈజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. క్లియర్. నౌ ఎ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు హిజ్ ఆఫీస్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయ్యాడు. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇలా నడిచడం. ఇలా నడిచిన తర్వాత ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ హీ టర్న్ 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది ఈస్ట్లో ఉండి వాడేం చేశాడంటే ఇక్కడ నుంచి 90 degrees. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుంది, ఇన్ దిస్ డైరెక్షన్ దిస్ వన్ ఈజ్ క్లాక్ వైజ్ అండ్ దిస్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు ఫస్ట్, 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 90 degrees అంటే ఇప్పుడు ఎటు షిఫ్ట్ చేస్తున్నాడు, సౌత్ వైపు నుంచున్నాడు. 90 degrees తిరిగాడు అంటే వాట్ విల్ కాన్, ఇలా ఉన్నవాడు ఇలా సౌత్కి ఫేస్ చేశాడు అంతేనా. నౌ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ 180 degrees టు హిజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత తిరిగాడంటే 180 degrees తిరిగాడంట. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు తిరిగాడు కాబట్టి ఇలా 180 degrees తిరిగాడు. సో సౌత్ నుంచి 180 degrees అంటే అగైన్ ఈస్ట్ అండ్ టువర్డ్స్ నార్త్. ఇప్పుడు నార్త్ని ఫేస్ చేస్తున్నాడు, రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగాడు, నార్త్ని ఫేస్ చేస్తున్నాడు. నౌ వాట్ హ్యాపెండ్, ఫ్రమ్ దేర్ హీ టర్న్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ ఇటువే ఫేస్ చేస్తున్నాడు, 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మళ్ళీ ఇనీషియల్ పొజిషన్ ఈస్ట్కి వచ్చాడు. దెన్ హీ టర్న్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ ఇటువైపే 100 degrees. 100 degrees 90 + 10 అంటే మేబీ ఇటువైపు చూస్తున్నాడు ఇప్పుడు. And clockwise direction, finally he turned 35 degrees in the same direction. సేమ్ డైరెక్షన్ అంటే ఇక్కడ క్లాక్ వైజ్ తిరిగాడు, మళ్ళీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ మనకి 10 + 35 అంటే 45 degrees. ఎగ్జాక్ట్గా ఈ డైరెక్షన్ చూస్తున్నాడు, రైటా. ఈ డైరెక్షన్ చూస్తుంటే ఇది ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అని, సౌత్ వెస్ట్ డైరెక్షన్. హియర్ వీ హ్యావ్ అ సౌత్ వెస్ట్ డైరెక్షన్, రైట్. సో క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదవండి. అండ్ వైల్ యూర్ గివింగ్ యూర్ ఆన్సర్ జస్ట్ క్రాస్ చెక్ ఇట్ వన్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చింది ఏదో పెట్టకూడదమ్మా. వెదర్ వీఆర్ గివింగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. చలో విల్ గో విత్ అ మ్యాన్ గోయింగ్ టు హిజ్ ఆఫీస్ ఇన్ ది ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో నుంచుని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ హీ టర్న్డ్ హిజ్ టు 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఇలా తిరిగాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ ఈస్ట్, క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుతాడు, సో సౌత్కి తిరిగాడు. నెక్స్ట్ దాన్ 180 degrees టు హిజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సౌత్కి తిరిగి నుంచిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు వస్తుంది, ఇటువైపు వస్తుందమ్మా. దాట్ మీన్స్ సింప్లీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా 180 degrees తిరిగాడండి. అప్పుడు ఏం చేస్తాడు, నార్త్ని ఫేస్ చేశాడు. చలో ఫ్రమ్ దేర్ హీ టర్న్ 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్. నార్త్కి ఫేస్ చేస్తున్నాడు, మళ్ళీ 90 degrees తిరిగితే ఈస్ట్కి వస్తాడు. దెన్ హీ టర్న్
100 degrees in the clockwise. మళ్ళీ ఈస్ట్కి వచ్చిన తర్వాత 100 degrees. యాక్చువల్లీ 90 degrees తిరిగితే సౌత్కి వచ్చేస్తాడు. దానికన్నా ఒక 10 kilometers ఎక్స్ట్రా తిరిగాడంట. అంటే సౌత్ దాటి కొంచెం ఇక్కడ ఉన్నాడు. నౌ అండ్ హీ టర్న్ 35 degrees in the same direction. ఇదే డైరెక్షన్లో ఆల్రెడీ 10 + 35 అంటే ఇక్కడ నుంచి 45 degrees ఎగ్జాక్ట్గా దీనికి హాఫ్ అనమాట. వీల్ గో విత్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో నుంచి ఉన్నాడంటే ద డైరెక్షన్ ఈజ్ అ సౌత్ వెస్ట్ డైరెక్షన్. క్లియరా? నౌ ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సాహిత్య ఈజ్ కోడెడ్ యాజ్ దిస్. ఇందాక మనకి ఏం చేస్తాడంటే వర్డ్ టు వర్డ్ కోడింగ్ ఇచ్చాడు అండ్ హియర్ ఇట్ ఈస్ వర్డ్ టు నెంబర్ కోడింగ్. ఈ నెంబర్ కోడింగ్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ఫాబెటికల్ యొక్క నెంబర్స్ తెలియాలమ్మ. ఒకవేళ ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ ఇస్తే వాట్ లెటర్ ప్లస్ వాట్ నెంబర్. నా వాడేవాడు SASAT THYA. Clear? ITHIT. Yes. And this is coded as 22, 9, 10, 21, 9, 10, 21 and 9, 26, 2. 9, 26, 2. These are the numbering given to the letters. And another code is also given which is focus, FOCUS. FOCUS. F ఏమన్నాడు వాడు? This goes to 7, 16, 422. 422 and the other one is 20. ఇది చూడగానే నెంబర్స్ చూడగానే తెలియాలంటే వెరీ సింపుల్గా ఏం చేయాలంటే మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు తెలిసినా తెలియకపోయినా నెంబర్స్ ఏం చేస్తాం A1 అని తీసేసుకుంటాము. A1 అని తెలుసు, Z26 అని తెలుసు. అండ్ వీ హ్యావ్ 2 A's హియర్. ఇక్కడ 2 A'లు ఉన్నాయమ్మా. అంటే A1 కాబట్టి కానీ ఇక్కడ రాశాడు 2 రాశాడు. అంటే ఏం చేసినట్టు దీనికి +1 చేశాడు, దీనికి +1 చేశాడు. అంటే మేబీ ఏమవచ్చు ప్రతిదానికి +1 చేయొచ్చు. ఇప్పుడు మనకి I ఏమని తెలుసు? ద వాల్యూ ఆఫ్ I ఈజ్ 9. నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ఫాబెట్ Aకి ఎంత నెంబర్, Bకి ఎంత నెంబరింగ్ ఇస్తే ఎంత వస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ I రాయాలంటే మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఇట్స్ లుక్ లైక్ 9 కాబట్టి జనరల్గా 9 అని తీసేసుకుంటాం. 9 ఉంటే వీడు 10 రాశాడు. T వాల్యూ అంతా T20. T20 అంటే ద వాల్యూ T వాల్యూ 20. ఇక 21 అన్నిటికి +1 చేసాడు. సో ST అంటే S అంటే యాక్చువల్గా 19, 1, HI కాబట్టి ఇది 8, I1 is 9 and this one is 20, HI this one is 8 and this one is 25 and this one is 1. యాక్చువల్ నెంబరింగ్ ఇస్తే అలా వస్తుంది. సో వీడు S19 అని రాశాడు, 20 రాశాడు, +1, 1 into 2, 8 into 9, 10, 21, 9, 26, 2. ద సేమ్ థింగ్. F అంటే మనకి ఏం తెలుసు? 6, O అంటే EO 15, C అంటే 3, TU అంటే 21, S means 19. సో సేమ్ +1 +1 +1 +1 +1. సో వాడేమడిగాడు? జీన్స్, JEANS. J అంటే ఎంత మనకి? ద థింగ్ ఈజ్ JEANS. యాక్చువల్లీ J అంటే 10 కాబట్టి 11, E అంటే 5 కాబట్టి we go 6, A అంటే 1, 2, N అంటే ఎంత? 14, we can write 15, this one is 19, then we can write 20. So 11, 6, 2, 1, 11, 6, 2, 15, 20, we will go with option C. Clear? Now a person marks his goods 20% higher than the cost price and allows a discount of 5%. Then the percentage of his profit is, it belongs to profit and loss. So profit and loss లో నుంచి కూడా 2 questions అడుగుతున్నాడు. ఏమన్నాడు? a person marks his goods 20% higher than the cost price. క్వశ్చన్ అర్థం చేసుకోవాలమ్మా. కాస్ట్ ప్రైస్ వాడు కొన్న దానికన్నా 20% ఎక్కువ వేసుకున్నాడట. ఎక్కువ వేసుకొని వాడేం చేస్తాడంటే 5% డిస్కౌంట్ ఇచ్చాడంట. 5% డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్గా వాడేమన్నాడు? ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్, ఎంత ప్రాఫిట్ వచ్చింది
ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ మాన్యువల్గా ఎలా సాల్వ్ చేద్దాం అంటే లెటస్ గో విత్ వాడు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి కొన్నాడు అనుకుందాం. దీని మీద ఎంత వేసుకున్నాడు 20% వేసుకున్నాడు కాబట్టి ద ఎంఆర్పి బికమ్స్ 120. అవునా 120లో వాడేం చేశాడు 5% డిస్కౌంట్ అంటే తగ్గించాడు. 5% ఆఫ్ 12 ఎంత యాక్చువల్లీ 10% వచ్చి 12, 5% అంటే 6 రూపీస్ ఏం చేశాడు తగ్గించాడు. తగ్గిస్తే కస్టమర్కి ఎంత ఇచ్చాడు 120 మైనస్ 6 దాన్ని విల్ గెయిన్ 114. అందులో 120లో 6 తీసేస్తే 114 వచ్చింది. నౌ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అంటే యాక్చువల్లీ వాడు ఇన్వెస్ట్ చేసింది 100 రూపీస్ ప్లస్ వీడికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది 14 ఎక్స్ట్రా వచ్చిందమ్మా. హియర్ వి కన్సిడర్ as 100 కాబట్టి పర్సంటేజ్ అంటే 14% హీఈస్ గెయిన్డ్. వాడు ప్రాఫిట్ ఎంత అంటే 14% అమ్మ. సో ఇలా సాల్వ్ చేస్తాం జనరల్లీ. అండ్ వీ హ్యావ్ అ ఫార్ములా ఆల్రెడీ ఇది మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసాం రైట్. ఎలా డిస్కస్ చేసామంటే when a salary is increases by X% and it is decreases by Y%, what is the effective salary when compared with initial salary? ఈ ప్రాబ్లం కన్సిడర్ చేసాము. వాడేమన్నాడు ఇక్కడ 20% పెంచాడు 6% తగ్గించాడు అంతే కదా. ద ఫార్ములా ఈజ్ యాక్చువల్లీ ద బేసిక్ ఫార్ములా ఏమనుకున్నాం x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై అపాన్ 100%. ఇది దేనికి ఏ శాలరీ ఇంక్రీజ్ అయింది అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ బై y%. రెండు ఇంక్రీజ్ అయితే ఇలా తీసుకుంటాము x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై అపాన్ 100 అని తీసుకుంటాం. కానీ మనకేమన్నాడు ఫస్ట్ ఇనీషియల్గా ఎక్స్ పెంచాడు తర్వాత తగ్గించాడు. సో వెన్ ఎవర్ ద వాల్యూ ఇస్ డిక్రీజెస్ ఏం చేస్తా అంటే వైని -yతో రీప్లేస్ చేస్తాం. దెన్ వాట్ ఇస్ ద ఫార్ములా యూల్ గెట్ హియర్. మనకి ఏమొస్తుంది ఇక్కడ ద బేసిక్ ఫార్ములా ఎక్స్ పెరిగింది కాబట్టి ప్లస్ ఎక్స్ అని తీసుకుంటాం ప్లస్ వై ఏమైంది తగ్గింది. సో వై రీప్లేస్ విత్ -y ప్లస్ ఎక్స్ ఇంటూ -y అపాన్ 100. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. క్లియర్. నౌ వాట్ ఇస్ ద ఫార్ములా యూల్ గెట్ ఏమొస్తుంది ఇక్కడ x మైనస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై అపాన్ 100. ఎక్స్ అంటే ఎంత పెరిగింది మనకి 20% పెరిగింది. మైనస్ వై అంటే ఎంత తగ్గింది 6% తగ్గింది. 6 అయినా 5 ద వాల్యూ ఈజ్ 5% తగ్గింది మైనస్ 20 ఇంటూ 5 అపాన్ 100. గాట్ ఇట్. అండ్ హియర్ ఇట్ ఈస్ 20 మైనస్ 5 ఇది -1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20లో 6 తీసేస్తే 14%. ఇక్కడ పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇన్ దిస్ హోల్ ట్రాన్సాక్షన్ ఈ గెయిన్ 14% యాజ్ అ ప్రాఫిట్. మొత్తం ట్రాన్సాక్షన్లో వాడికి ఎంత పర్సెంట్ లాభం వచ్చిందంటే 14% లాభం వచ్చిందమ్మా. క్లియరా. నౌ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంగ్త్ విచ్ క్యాన్ బి యూజ్డ్ to measure exactly the length of 7 meters, 3 meters 85 centimeters and 12 meters 95 centimeters. సో ఏం చేస్తామంటే కన్వర్ట్ ద మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్. మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసిన తర్వాత వాడేమన్నాడమ్మా యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్. నేను ఎల్సిఎం అడిగాడు, ఇవాళ హెచ్సిఎఫ్ అడిగాడు. ద గ్రేటెస్ట్ పాసిబుల్ అన్నాడమ్మా. ద గ్రేటెస్ట్ పాసిబుల్ అన్నాడు కాబట్టి గ్రేటెస్ట్ అన్నప్పుడు మనం ఏమనుకున్నాం బ్లైండ్గా యూ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. దేనికి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి 7 meters అండ్ 3 meters 85 centimeters and the third one is 12 meters 95 centimeters. 12 meters 95 centimeters. So convert all the things into centimeters లో కన్వర్ట్ చేస్తే 7 meters equals to 700 centimeters, 3 meters 85 centimeters అంటే 385 centimeters and 1295 centimeters. ఇప్పుడు మూడిట్లకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. సో హౌ విల్ యూ ఫైండ్ హెచ్సిఎఫ్ యాక్చువల్లీ better convert them into a prime factorization. అది ఈజీగా ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ 700 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ విల్ గో విత్ 2తో చేద్దాం కంఫర్ట్గా ఉంటుంది క్లారిటీ ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ 350 అగైన్ 2 దెన్ యూ విల్ గెట్ 175 ఇందులో 2 పోదు కాబట్టి 3 పోతుందా 8 plus 5 13 పోదు విల్ గో విత్ 5 3 is 15 and 2 5 5 25 5 ఇందులో 7 పోతుంది
So we can write it as 2 square into 5 square into 7 and 385 we can go with the 5 6 5 7 5 7s 35 kada 5 7s are 35 35 and 3 and 77 go with the 7 here it is 11 you will get a 3 35 and again it is 7 11 yes, and we can write it as 5 into 7 into 11 and 1295 in రాయొచ్చు go with the 5 ఇందులో 2 times పోతుంది and here it is 2 and 5 times పోతుంది 9 and 159 9 plus 2 7 3 పోతుందా 159 what will get 3 1 19 పోదు 7 పోతుంది 7 3 is 21 7 పోతుందేమో 7 3 is 21 ఇంకా 4 7 7s 49 37 so we can write it as 5 into 7 into 37 right done. ఇప్పుడు మనకి మూడింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ వచ్చేసింది. వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇయర్ మనకి ఏమేమి వచ్చినాయి అంటే 2 square into 5 square into 7 for 700 and for this one is 5 into 7 into 11 and the third one is 5 into 7 into 37. ఇప్పుడు మూడింటికి HCF కావాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ రిక్వైర్డ్ HCF వాట్ ఇస్ ద థింగ్ కామన్ బేస్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్ అంటే మూడింటిలో ఖచ్చితంగా కామన్గా ఉండాలి. ఈ మూడింటిలో కామన్గా ఉన్నది ఏముంది 5 ఉంది 7 ఉంది 5 7 హియర్ 5 7 హియర్ 5 7 హియర్ లీస్ట్ పవర్ అంటే ఇక్కడ స్క్వేర్ 1 1 కాబట్టి 1 1 టేక్ అ ప్రోడక్ట్ దెన్ యూ విల్ గెట్ 35 సెంటీమీటర్స్. సో ఈ మూడింటిని 35 సెంటీమీటర్స్ ఇస్ ద highest possible length which can be measured exactly అంటే ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలమ్మ. సో that is the highest value. What is the highest value means it becomes 35. So we'll go with the option C. Right. Next, Dheeraj invest an amount of 50,000 in a fixed deposit for 2 years at a compound interest at a rate of 20% per annum. How much Dheeraj will get on a maturity of the fixed deposit? ఎంత వస్తుంది అని అడిగాడు. సో ఇక్కడ ఏం జరిగాడు ఇట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. Simple interest, compound interest, better don't go with the formulas like A is equals to P into 1 plus R by 100 whole to the power of N and etc. ఇక్కడ ఏమన్నా Dheeraj invested an amount of 50,000. వాడు 50,000 ఇన్వెస్ట్ చేశాడంటమ్మా 50,000 ఇన్వెస్ట్ చేశాడు. వాట్ ఈస్ ద థింగ్ ఈజ్ ఫర్ ఫిక్స్డ్ 2 years అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. గాట్ ఇట్. at the rate of ఏమన్నాడు 20%, rate of 20% per annum, 20% per annum. Okay. అయితే at the end of the 2 year మొత్తం వాల్యూ ఎంత వస్తుందని అడిగాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. వాడికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని అడిగాడు, టోటల్ వాల్యూ ఎంత వస్తుందని అడిగాడు. సో హౌ మచ్ Dheeraj will get on by maturity of the fixed deposit అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత వస్తుందని అడిగాడు. రైటా. నౌ వీడు ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కంట కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తాను నేను ఫస్ట్. వెరీ సింపుల్ ఇంట్రెస్ట్కి వాడు ఒక 100 రూపీస్ తీసుకున్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాడు, సెకండ్ ఇయర్ లేదంటే థర్డ్ ఇయర్ ఎంత పే చేస్తాడు అని అడిగాము. ఇదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకుందాం. 100 రూపీస్కి తీసుకున్నాడు అట్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10%. ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాడు, సెకండ్ ఇయర్ ఎంత పే చేస్తాడు, థర్డ్ ఇయర్ ఎంత పే చేస్తాడు, దాన్ని విల్ గెట్ ఎ క్లారిటీ. క్లియర్. సో ఫస్ట్ ఇయర్ వీడు ఎంత తీసుకున్నాడంటే 100 రూపీస్ తీసుకున్నాడు. ఇందు మీద 10% ఇంట్రెస్ట్ అమ్మ. 10% ఆఫ్ 100 అంటే ఎంత, ఇక్కడ 10. సో ఈ 100కి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత పే చేస్తాడంటే టోటల్ ఎంత పే చేయాల్సి వస్తుందంటే 110 పే చేయాల్సి వస్తుంది. క్లియర్. సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ ఎంత అయితే ఇంట్రెస్ట్ పే చేస్తాడో అదే పే చేస్తాడు. అంటే ఇక్కడ 10 పే చేస్తాడు, ఇక్కడ కూడా 10 పే చేస్తాడు, అప్పుడు 120 పే చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్ కూడా ఏం చేస్తాడంటే
ఇంట్రెస్ట్ 10 చేస్తాడు, 130 పే చేయాల్సి వస్తుంది. సో వాట్ ఈజ్ మీన్ బై దిస్ హియర్ ఇట్ ఈస్, వీడు ఫస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ ఎంత అయితే ఇంట్రెస్ట్ చేశాడో అదే మనం ఏం చేస్తామంటే ఎన్ని ఇయర్స్ కన్నా ఆ 10 రూపీసే పే చేస్తాడు. వైల్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఎంత 10 రూపీస్ పే చేస్తాడు, 110 వస్తుంది. సెకండ్ ఇయర్ ఏం చేస్తాడంటే ఈ 110 మీద 10% పే చేస్తాడు. 110 మీద 10% అంటే దాన్ విల్ గెట్ 11, ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి దాన్ విల్ గెట్ 121. ఇక్కడికి వచ్చేసరికి 121 రూపీస్ అవుతుంది. సో బీ క్లియర్, ఇక్కడ 120 పే చేస్తున్నాడు, ఇక్కడ 121 పే చేస్తున్నాడు. ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే వేర్ ఇన్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 110 వచ్చింది, ఇక్కడ 110 వచ్చింది. బట్ సెకండ్ ఇయర్ ఇట్ విల్ బి చేంజ్. ఎందుకు చేంజ్ అవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ మీదే కడతాం ఇంట్రెస్ట్. వైల్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎంత ఉందో ఆ మొత్తానికి విల్ గో విత్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇక్కడ 110 ఉంది, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ 100 కాబట్టి ఈ 100కి 10 రూపీసే పే చేస్తాం, ఇక్కడ కూడా 10 పే చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాట్ హ్యాపెండ్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి 110 ఉంది, సెకండ్ ఇయర్ ఎండింగ్కి ఏం చేస్తామంటే ఈ 110కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఈ 110కి ఇంట్రెస్ట్ పే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. సో ఇట్ బికమ్స్ 121. థర్డ్ ఇయర్కి ఎంత పే చేస్తాం, దీంట్లో 10% ఎంత వస్తుందమ్మా, 12.1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 133.1. అంతేనా, 133. సో ఇట్ బికమ్స్ 133.1. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి రెండింటిలో సేమే పే చేస్తాం, సెకండ్ ఇయర్ ఎండింగ్కి చేంజ్ అయిపోయిందమ్మా. ఇక్కడ 120 చేస్తే 121. థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఇంకా ఎక్కువ అయింది, ఇట్స్ 130 and 133.1. That is the difference between simple interest and compound interest. So better don't go with the formulas. ఇప్పుడు సేమ్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే 50,000లో 20% కావాలి. అప్పుడు ఏమొస్తుంది, యాక్చువల్లీ 50,000లో 10% ఎంత, 5,000. 10% అంటే వాల్యూ 5,000. 20% ఇంకో 10% యాడ్ చేయాలి కాబట్టి 5,000 ప్లస్ 5,000 అంటే 10,000. 10,000 దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది, 60,000 వచ్చిందమ్మా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మెచ్యూరిటీ అయిపోతే 60,000 వచ్చేది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే ఈ 60,000 మీద అగైన్ ఇట్స్ 20%, ఈ 60,000 మీద అగైన్ ఇట్స్ 20,000. ఇక 10% అంటే ఎంత, 6,000 అండ్ 20% అంటే 12,000. 6 plus 6 అంటే 12. సో యూ హ్యావ్ టు యాడ్ 12,000 హియర్, దెన్ ఇట్ బికమ్స్ 72,000. అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కి మెచ్యూరిటీ అయిపోతే ద వాల్యూ టోటల్ వాడికి ఎంత వస్తుంది అంటే ఇట్స్ 72,000 ఈజ్ ద టోటల్ వాల్యూ. అలా కాకుండా వాడికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే కనుక వాడు ఇన్వెస్ట్ చేసింది 50,000 అండ్ వాడు తీసుకున్నది 72,000 కాబట్టి వీల్ కన్సిడర్ దాట్ 12,000 ఈజ్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ 50,000. వాడు ఇన్వెస్ట్ చేసిన 50,000కి 12,000 ఇంట్రెస్ట్ వచ్చిందని. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అడిగితే ద ఆన్సర్ ఈస్ 12,000 అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ దెన్ విల్ కన్సిడర్ ఇట్ ఈస్ 72,000. క్లియరా? సో ఎప్పుడైనా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు బెటర్ గో ఇన్ దిస్ మెథడ్, ఈ మెథడ్లో వెళ్ళిపోయినాం, ఎందుకంటే మళ్ళీ ఫార్ములాస్ అంటే సింప్లిఫికేషన్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ A ఈజ్ ఈక్వల్స్ టు P into 1 plus R by 100 whole to the power of n, where P is the principal amount and R is the rate of interest which is equals to 20%, n is equals to number of years which is equals to 2 years. Then if you substitute the values there, you will get the same value which is equals to 72K. Clear? Now the cost price of the 50 oranges is 550. 5 oranges are got spoiled. అంటే 5 oranges పాడైపోయినాయి. If the remaining oranges are sold at 12 rupees each, find the profit or loss percent. అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడిగాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, వాట్ ఈస్ ద థింగ్, వాడు ఎన్ని యాపిల్స్ ఎన్ని ఆరెంజెస్ కొన్నాడు, హీ పర్చేస్ 50 oranges. The cost price of 50 oranges is 550. అంటే 50 ఆరెంజెస్ని 550కి కొన్నాడమ్మ. సో కొన్నాడు అంటే వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అది, వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా 550 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, అంతేనా?
క్లియర్. 550 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా ఒక్కొక్కటి ఎంత పడిందంటే 11 రూపీస్ పడిందమ్మా. 50 into 11 you will get 550. ఒక్కొక్కటి 11 రూపీస్ పడింది. గుడ్. ఇప్పుడు వాడేమన్నాడంటే V50లో నుంచి ఎన్ని పాడైపోయినాయి అంట, 5 ఆరెంజెస్ గాట్ స్పాయిల్డ్. 5 పాడైపోయినాయి అంట. 5 తీసేస్తే ఇంకా వాడిన నమ్మాలి 45 ఆరెంజెస్ నమ్మాలి. అండ్ ఒక్కొక్కటి ఎంతకు అమ్మాడంటే 12 రూపీస్కి అమ్మాడంట. ఒక్కొక్కటి ఎంతకు అమ్మాడు, 12 రూపీస్కి అమ్మాడు. సో 12 రూపీస్కి అమ్మితే టోటల్ ఎంత వచ్చి ఉంటుంది, గోవితో 45 into 12 అంటే 450 + 45 అంటే ఎంత, 90 కదా. దెన్ యూ విల్ గెట్ 540. సో 540కి ఉన్నవన్నీ అమ్మేశాడు. సో ఆబ్వియస్గా లాస్ వచ్చిందని తెలిసిపోయింది మనకి. కరెక్ట్ కదా. ఎందుకు లాస్ వచ్చిందంటే వాడు ఇన్వెస్ట్ చేస్తుంది 550 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, వాడికి వచ్చింది 540 వచ్చిందమ్మ. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లాస్. ఎంత లాస్ వచ్చిందంటే 10 రూపీస్ లాస్ వచ్చిందమ్మ. వాడేం అడిగాడు, లాస్ పర్సంటేజ్ అడిగాడు, అంతేనా. అక్కడ అన్ని ప్రాఫిట్ లాస్ 25 లాస్ పర్సంటేజ్ అడిగాడు. సో అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ అపాన్ సిపి ఇంటూ 100. ఇది ఫార్ములా. లాస్ ఎంత వచ్చిందంటే వీడికి వచ్చింది 540, వాడు ఇన్వెస్ట్ చేసింది 550 కాబట్టి 10 రూపీస్ లాస్ అపాన్ 550 into 100. దాన్ యూ విల్ గెట్ 550 అంటే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్గా 1.8 1.9 వస్తుంది. 1.8% ఇట్ ఈజ్ లాస్. కానీ అక్కడ ఆన్సర్ ఆప్షన్లో మనకి ఏముంది, 25% ఒకటే లాస్ ఉందమ్మా, మిగతా 3 ప్రాఫిట్ ఉంది. దాన్ అన్ ఆన్సర్ ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే మనకి లాస్ ఎంత రావాలంటే యాక్చువల్లీ ద లాస్ షుడ్ బి 1.8 అప్రాక్సిమేట్గా. ఎందుకంటే దట్ వాల్యూ ఈజ్ 1000 అండ్ 100 into 10 అంటే 1000 అపాన్ 550. ఒకవేళ 500 ఉండి డైరెక్ట్ 2% వస్తుంది. 500 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 2% కన్నా తక్కువ రావాలి. సో అప్రాక్సిమేట్లో 1.7 1.8 వస్తుంది. బట్ ఆన్సర్ ఆప్షన్స్ చెక్ చేస్తే ఏముంది మనకి, లాస్ ఓన్లీ 25% లాస్ ఉందమ్మ, మిగతా అన్నీ కూడా ప్రాఫిట్లో ఉన్నాయి. అండ్ ఆన్సర్ ఆప్షన్ ఈ వచ్చి నన్ను ఉందమ్మ. సో ద ఆన్సర్ ఆప్షన్ విల్ గో విత్ ఈ, ఎందుకంటే ద లాస్ షుడ్ బి 1.8 అప్రాక్సిమేట్లీ. కాబట్టి విల్ గో విత్ ఆప్షన్ ఈని తీసుకుంటాం. గాట్ ఇట్ రైట్. Kiran can do 1/3 of the work in 6 days. 1/3 of the work in 6 days. 1/3 of the work in 6 days లో చేస్తానంట. How many days he can do the rest of the work? మిగతా వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ద ఆన్సర్ ఈజ్ 12. ఎందుకు అంటే ఇప్పుడు వాడు ఏం చేశాడు, టోటల్ వర్క్ని 3 parts చేశాడు. టోటల్ వర్క్ని 3 parts చేశాడు. ఎలా మనకేమి ఇచ్చాడంటే 1/3 ఆఫ్ ద వర్క్ని 1/3 1/3 1/3 అంతే కదా. 3 parts చేస్తే టోటల్ వర్క్ ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే 1 అనుకుంటాం. 1ని ఆడ ఏం చేస్తాడంటే 1/3 1/3 1/3 మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసామనుకో యూ విల్ గెట్ 1 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 1/3 ఆఫ్ ద వర్క్ చేయడానికి వాడికి ఎన్ని డేస్ పట్టింది అన్నాడు, 6 days పట్టింది అన్నాడు, అవునా. అప్పుడు ఖచ్చితంగా ఈ 1/3 ఆఫ్ ద వర్క్కి కూడా 6 days పడుతుంది, దీనికి కూడా 6 days పడుతుంది. ఇప్పుడు వాడేమన్నాడు, 1/3 ఆఫ్ ద వర్క్ 6 days పడితే రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. 6 + 6 దాన్ని విల్ గెట్ 12 days. దాన్ని విల్ గెట్ 12 days. ఇంకా దానికి ఫర్దర్ సొల్యూషన్స్ ఏమక్కర్లేదేమో. సో విల్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఏ ట్రైన్ క్రాస్డ్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ 25 seconds. ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 25 seconds పట్టిందన్న. ద లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 240 meters. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్? వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్? 140 meters. టైం ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో విల్ గో విత్ ఆప్షన్ డి, కాంట్ బి డిటర్మైన్డ్. ఎందుకు డిటర్మైన్డ్ కాలేదు అంటే కనుక ఇట్స్ వెరీ సింపుల్ అమ్మ. ఆన్సర్ విల్ గో విత్ డి. ఇట్స్ బిలాంగ్స్ టు ట్రైన్స్. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్స్ నుంచి అడుగుతున్నాడు. లాస్ట్ 2 daysలో కూడా, లాస్ట్ క్లాస్లో కూడా 2 కూడా ట్రైన్స్ అడిగాడమ్మ. నౌ వాడేమి ఇచ్చాడంటే ద టైమ్ ఈజ్ గివెన్, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఈజ్ గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 240 meters. 240 meters
లెంగ్త్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంట? హీ టేక్స్ 25 సెకండ్స్. యాక్చువల్లీ మనకేం కావాలి ఇప్పుడు? వీ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ట్రైన్ 240 మీటర్స్ లెంగ్త్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే 25 సెకండ్స్ పట్టింది. సో వాట్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అని అడిగాము. వాట్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్? సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్కి ఎంత ట్రావెల్ చేయాలి? L+240 ట్రావెల్ చేయాలి. టైం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? ఇట్స్ 25 సెకండ్స్ అని ఇచ్చాడు. అండ్ వీ రిక్వైర్డ్ స్పీడ్ కూడా కావాలి. ఎందుకంటే ఒక ఈక్వేషన్లో వీ కాంట్ ఫైండ్ 2 అన్నోన్స్. ఒకే ఈక్వేషన్లో 2 అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇక్కడ మనకి స్పీడ్ ఇవ్వలేదు అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తెలిసిందనుకో, అదర్వైజ్ వాడి స్పీడ్ ఇచ్చాడు అనుకో, స్పీడ్ ఇస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ ఏమనుకుందాం అంటే 5 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం, అదర్వైజ్ 4 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. 4 మీటర్ పర్ సెకండ్ అని స్పీడ్ ఇచ్చుంటే మనం లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి అవుద్దాం. ఒకవేళ 4 ఇచ్చుంటే కనుక మనకేమవుతుంది? L+240 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. సో దెన్ యూ విల్ గెట్ 100. దెన్ L ఈజ్ ఈక్వల్స్ టు వాట్ విల్ గెట్ మైనస్ వస్తుంది కదా. సో వీ కెన్ కన్సిడర్ దిస్ వన్ ఈజ్ 40 తీసుకున్నాం అనుకో, వాట్ విల్ గెట్ 1000 అనుకున్నాం. అప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద లెంగ్త్. కానీ ఇక్కడ మనకి స్పీడ్ కూడా ఇవ్వలేదమ్మా. వాడి స్పీడ్ ఇవ్వలేదు, లెంగ్త్ ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్, మనకు తెలియదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తేనే రెండో వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయగలం. సో విల్ గో విత్ ఆప్షన్ డి, కాంట్ బి డిటర్మైన్డ్. ఫైండ్ అవుట్ చేయలేము ఈ కేసులో. ఎందుకంటే ఒక ఈక్వేషన్కి 2 అన్నోన్స్ ఉన్నాయి. 2 అన్నోన్స్ ఒక ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేయలేమమ్మా. రైట్. అండ్ we have some other problems like calculate the different words obtained by a small ratios and proportions చూద్దాము. రేషియో అండ్ ప్రపోర్షన్స్ మనకి ఏమి ఇచ్చాడంటే హియర్ ద వాల్యూ 2/3 2/3 ఒకటి అండ్ 5/6 ఒకటి అండ్ 8/7 ఒకటి అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ వాల్యూ ఎక్స్. వాడేమన్నాడంటే దీస్ 4 ఆర్ ఇన్ ప్రపోర్షన్స్ అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ కావాలి. ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ప్రపోర్షనాలిటీ రూల్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమవుతుంది? 2x/3 ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏమవుతుంది? 5/6 ఇంటూ 8/7. దాన్ని you'll get x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5/6 ఇంటూ 8/7 ఇంటూ 3/2. అంతే కదా. ఈ 3 నెటివ్ తీసుకెళ్తే పైకి వెళ్తుంది, 2 నెటివ్ తీసుకెళ్తే కిందకి వస్తుంది. నౌ వాట్ విల్ గెట్? ఇది ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 5 2s ఆర్ ఫైనల్గా 10/7. ఫైనల్గా 10/7, 10/7b. సో మనకి ఇక్కడ ఏమైందంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఉన్నాయేమో. జస్ట్ కాన్సన్ట్రేట్, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రీవియస్ పేపర్ మనకు దొరికేస్తాయి, అవన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇన్ టైంలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మనకేం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఒకసారి సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ రైటా కాదా అనేది క్రాస్ చెక్ చేయాలమ్మ. క్రాస్ చెక్ చేసి దాన్ని యూ హ్యావ్ టు గో విత్ ద ఆన్సర్ ఆప్షన్, అప్పుడు ఆన్సర్ తీసుకోండి. రైట్. సో ఇంకా మన దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ గో విత్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.